సిగ్గునాలు ఉండి ఇన్ని బ్రోకర్ దందాలు చేసే కేటీఆర్, ఇన్ని లపక పని చేసే డ్రామారావు ఇలా సిగ్గు లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లాడడానికి వస్తా ఉన్నాడు. వీళ్ళతో అయితే అలాగే కేటీఆర్ తో మొన్ననే అసెంబ్లీ ఎన్నికలనే తల్లి అవతల కిలబడి మైబాధ్యం, ఎంపీ ఎన్నికలనే ఇక తిరంతో వచ్చిపోయింది. ఈ పట్టణాలను మెప్పించి ఓట్లకు వెళ్తా అనుకుంటున్నాడు. ఆ డ్రామారావు ఈ డ్రామా నిర్వహణకి నువ్వు చేయని దండ ఉన్నదా, నువ్వు చేయని సీకటి పనులు ఉన్నాయా? ఏ పాపంలో చూసినా నీళ్ళంటే కలనే ఉంటాయి. మీరుకెళ్ళి ఏం రావు ఆయన నేను పెట్టే పేరు ఎంత మంచిగా డ్రామారావు ఈ రకం రావు ఎవరా యువరాలు కేటీఆర్ కి రకం రావు అని పేరుందా? ఎక్కడికి కాదు ఇగో కేటీ రామారావు, నేను నీ పేరు చెప్తే ఆ పేరు అడగాలని రకరకాల పేర్లు చెప్తున్నావు నీ లలిత కళని చూసి. మంది పిల్లి అయితే మగరాని బట్టి అంతా నేనే చేసామని చెప్పుకొని తిరిగే రోజు ఈ డ్రామారావు, ఈ పాతాల పోసేటి వీళ్ళంతా సిగ్గునరా? నీ చెల్లె చేతికి పోయిందో చెప్పు ప్రస్తుతం. నీ చెల్లె చేతికి ఏ పని మీద పోయిందా? స్వతంత్ర పోరాటం చేసిందా? ఉగ్రవాళ్ళతో కొట్టాడిపోయినా, సారాతంగా వేసిపోయినా కేసులో నీ చెల్లె చేతుంటే కడిగిన ముత్యం లేకొస్తుందని చెప్తాడు కల్వకుంట్ల చంద్రశేఖర్. కడిగిన ముత్యమా కల్వకుంట్ల కవితమ్మ? ఈ కేసీఆర్ అంటాడు తీర్మానం వలన మంచోడు కాదట. పేద పిల్లలకు ఆపరేషన్ చేయించిన తీర్మానం వలన వందలాది మంది బిడ్డలను ఆదుకున్నాడు. తీర్మానం వలన నువ్వు పేద బిడ్డల బలపాల పైసలు దొంగతనం చేస్తున్న దొంగలు కలవకున్న తారక్రమం నువ్వు అని చెప్పేది. నీ నాయన సుగుణాలు తెలుసా నీకు? నీ నాయన సుగుణాలు ఇంటి పక్క ఒకసారి గంటి ఎక్కకపోయిన దొంగ కాదా? మీ నాయన పోయి చింతపడక చింతపడక కాకుండా రాయిసేందుకు మీ నాయన ఎందుకు కట్టేసి అడుగుపోయి చెప్తాడు. ఏమవుతాడా? కేటీ రామారావు నువ్వు రాసి పెట్టుకో. ఈ ప్రజల ఆశీర్వాదంతో, ఈ పట్టభద్రుల ఆశీర్వాదంతో, ఈ మహబూబాద్ గడ్డ పౌరుషంతో, ఈ ప్రజలిచ్చే దీవెనతో నీ తరాలు గంటగా ఉండగా అదే చూడరా రామా, రామారావు చూడు, ఈ ప్రజల చూడు, ఈ ప్రజలు ఓడిపోయినా అన్నా ఒక్క రోజన్న ఖాళీగా ఉండడన్నా ప్రజల కోసం పట్టాలి. ఏం చేసావు? తీర్మానం వలన మీద వందలాది కేసులు పెట్టిన బిడ్డ. నా చిన్న చిన్న పిల్లలు ఏడాది 2 ఏళ్ల లోపల నా పిల్లలు డాడీ డాడీ అని 100 రోజులు ఏడుస్తా ఉంటే నన్ను జైల్లో పెట్టినావు, నా ఆఫీస్ కింద దాడులు చేయించినావు, నా మీద హత్యాయత్నాలు చేసినావు. నువ్వా మాట్లాడేది? కేటీ రామారావు రాసుకో. కేటీ రామారావు నువ్వు ఉంటే జైల్లో ఉండవు, లేకపోతే అమెరికాలో ఉండవు. ఇది తీర్మానం వల్ల శపథం అని చెప్తాను. నీవు నీ కుటుంబం జైలుకు పోక తప్పదు, మీరు ఊచలు లెక్క పెట్టక తప్పదు. గెలిచే సీట్ కాపాలని గెలికిరా ఓడిపోతారని కొరగా పక్కన తీసి ప్రజలారా ఈసారి గెలిచేది మహబూబాబాద్ పట్టభద్రులు గెలవబోతా ఉన్నారు, మీ తమ్ముడు గెలవబోతా ఉన్నాడు, మీ సోదరుడు గెలవబోతా ఉన్నాడు, మీ ఆశయాలు గెలవబోతా ఉన్నాయి. అన్న ఒకసారి లేచి మీ తమ్ముడిని ఆశీర్వదించాల్సిందిగా For more videos like this, subscribe Big TV channel.